హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటి వాళ్ళ వీడియో అనుకుంటున్నారా? సో ఇవాళైతే మా చెల్లి అయితే బర్త్డే అనమాట. సో అందుకని అయితే మా ఇంటికి మా అక్కలు అందరూ అయితే వచ్చారు. సో అందరికైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మొత్తం అందరూ అయితే విషెస్ అయితే చెప్పేశారు. నేనే కొంచెం లేట్గా అయితే లేసాను. నేను లేట్గా లేసి మొత్తం చెప్పేశాను. కావాలంటే ఇప్పుడు కూడా అందరికీ చాలా హడావిడి చేస్తుంది. మా చెల్లి అయితే బయటకు అయితే బెల్ల తిరుగుతుంది. ఒకసారి పిలుస్తారు, చూడండి. పిలిచాక చెప్తుంది. అదిగోండి వచ్చింది. అందరికీ విషెస్ చెప్పండి మా చెల్లికి అయితే. అదిగోండి కదా, థ్యాంక్ యూ వచ్చింది. ఇప్పుడైతే మీకైతే నేనైతే చెప్పే వాళ్ళకు ఇప్పుడు నేనైతే ఫ్రెష్అప్ అయిపోతున్నాను. ఇప్పుడు నేనైతే వెళ్ళి షాపింగ్ చేయాలి. హన్వీకి మొత్తం అవన్నీ షాప్ చేసేయాలి. అంటే ఇది దాని బ్యాక్ అంటే తన బర్త్డే రోజనే కాదు, అది తర్వాత డే. దీన్ని నిన్నటిది ఆ వీడియో పెట్టలేదు. దీంట్లో నేనైతే మిక్స్ చేస్తున్నాను ఆ వీడియో. మా అత్త వాళ్ళ ఇంటికాడ అయితే ఆగాము, ఎందుకంటే మా చిట్టి మేనకోడలు ఆకర్ష ఉంది. సో తనకైతే హెల్త్ ఇష్యూ, అటు నుంచి అటు బాగు చేయించుకుని వెళ్ళాలి. మా అజాన్ని ఏదో జోకేస్తుంటే నవ్వుతున్నాను. ఇదిగోండి ఇక్కడైతే మొక్కలు అయితే చూస్తున్నాను. మొక్కలు బాగున్నాయి కదా అని. బాగున్నాయి నిజంగానే. సన్ లైటింగ్కి షైన్ అవుతున్నాయి మొత్తం. ఇంకా మీరు రావట్లేదా అని చూస్తున్నాను. మొత్తం వీడియో క్యాప్చర్ చేస్తుంటే మొత్తం అంత చేస్తున్నాను కదా. చూడండి, మా అమ్మ నాకు ఎండ తగిలేస్తుందేమో అని పైకి వేస్తుందో చిన్ని చెప్పింది మా అమ్మ అయితే. మళ్ళీ మా ఆకర్ష కొడుకుంది, పాపం నీరసంగా ఉంది. సో అలాగే కొడుకుని వస్తుంది అటు ఇటు. సో నేను కూడా ఏం చేయకుండా అలాగే పట్టుకున్నాను మొత్తం అయితే. ఇంకైతే లోటస్ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మొత్తం అన్నీ చేసేసుకున్నాము. ఇంకా బయటకు వచ్చి బత్తాయి జ్యూస్ అయితే తాగడానికి అయితే బయట అయితే వెయిట్ చేస్తున్నాము. లోపల ఇంకా జరుగుతుంది. కాసేపు బయట వెయిట్ చేయమన్నారు. మేము అందులోకి సైడ్ అయితే వెళ్ళి దాని అయితే చూసుకుంటున్నాము. అందుకండి దీంట్లో అన్ని గౌన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఏ గౌన్ తీసుకోవాలి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎల్లో తీసుకోవాలా, పింక్ తీసుకోవాలా, చిల్లు తీసుకోవాలా, మొత్తం అన్ని సైడ్లు. మా చెల్లి సైడ్లు ఇస్తాము. మా సైడ్లు తీసుకున్నామా అనుకుంటాను. మరి పింక్ కూడా చూపిస్తున్నారు. మొత్తం అన్నీ చూపిస్తున్నారు. మరి ఫైనల్గా ఒకటైతే డెసిషన్ తీసుకోవాలి. మొత్తం అన్నీ ఇక్కడ అన్నీ చూపిస్తున్నారు. అన్నీ మొత్తం ఇది బాగుందా చూడండి. ఒక డ్రెస్ లా ఉంది. అదిగోండి మా అమ్మ అయితే చూస్తుంది పక్క నుంచి. మొత్తం కాస్ట్ అదంతా చూస్తుంది. మొత్తం ఇవన్నీ చూసుకుని అయితే ఇంటికైతే వచ్చేసాం మేమైతే. మా చెల్లి కేక్ అయితే మార్నింగ్ 3 కేక్స్ అన్నారు. మరి చూద్దాము. మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు, మార్నింగ్ ఈవినింగ్ నైట్ అయితే కట్ చేయాలంట. ఇదిగోండి మార్నింగ్ కేక్ అయితే ఇది. హన్విత అని ఎంత క్యూట్గా రాశారు చూడండి. మా చెల్లికి స్కై బ్లూ ఇష్టమని అంతమంది స్కై బ్లూ మొత్తం కేక్ కూడా. కేక్ ఆల్సో మొత్తం స్మైల్ పెట్టారని మురిసిపోతుంది చూసుకుని. అదిగోండి చూసి మురిసిపోతుంది. పింక్ కలర్ గౌన్ అయితే తీసుకున్నాము అక్కడైతే. ఆ గౌన్ అయితే వేసుకుంది. అదిగోండి మా పెద్దమ్మ వాళ్ళైతే ఈవినింగ్ వస్తానని చెప్పారు. ఓకే అన్నాము. మా అమ్మమ్మ తాతయ్య అయితే ఈ కేక్ అయితే తీసుకున్నారు. సో అందుకని ఫస్ట్ వాళ్ళతో అయితే కట్ చేసేస్తున్నాము. అదిగోండి మొత్తం వెలిగిస్తున్నారు. సో వెలిగిస్తున్నారు మొత్తం అయితే. ఇంకా అదిగోండి చూస్తున్నారు కదా, అయినా వెలగట్లేదు. ఒక్కసారిగా వెలిగిపోయింది. అది చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుందో. నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నారు కాబట్టి అలా కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళైతే కట్ చేస్తున్నందుకైతే. సో నాకు కూడా అయితే చాలా బాగా అనిపించింది మొత్తం ఇదంతా. వావ్, పొద్దున్నే 3 కేక్స్ మా చెల్లి అన్నట్టే 3 కేక్స్ కోపించాము. అంటే ఈవినింగ్ కాకుండా నైట్ అయితే కోపించాము. వీళ్ళైతే కోపిస్తున్నారు ఇంకా. అదిగోండి చూస్తున్నారు కదా. ఇంకైతే మా చెల్లి మా అమ్మమ్మకి మా తాతయ్యకి అయితే తినిపించేస్తుంది. చూస్తున్నారు కదా. అదిగోండి కేక్ అయితే చాలా నచ్చింది నాకైతే. కానీ సాయంత్రం చాక్లెట్ కేక్ అదైతే చాలా నచ్చింది నాకు. చాక్లెట్ కేక్ నాకు ఇష్టమైంది. మీకేం కేక్ ఇష్టమో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అదిగోండి మా తాతయ్యకి ఇంకోటి పెడుతుంది కేక్ అయితే. సో నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా వెనకాల నుండి చూస్తుంది మా చెల్లి అయితే. అదిగోండి అక్షంతలు అయితే వేసేస్తున్నారు. ఇంకా మొత్తం మా బ్లెస్సింగ్స్ మొత్తం తీసుకుంటుంది అమ్మమ్మ దగ్గర, తాతయ్య దగ్గర. చూస్తున్నారు
చూస్తున్నారు కదా చక్కగా కింద కొంగ అయితే చేస్తుంది. సో నెక్స్ట్ అయితే నేనే కేక్ కట్ చేపిస్తున్నాను. అదిగోండి కేక్ కట్ చేపిస్తుంటే డల్గా ఉంది ఏంటి అనుకుంటున్నారా, నన్ను తిట్టింది. అందుకని నేను తిట్టాను. తిట్టకూడదు కదా కదండి, మీరే చెప్పండి, తిట్టకూడదు కదా బర్త్డే గర్ల్ని. నన్ను తిడుతుంది మా చెల్లి. ఇదిగోండి తినట్లేదు నేను పెడుతుంటే, చూస్తున్నారు కదా. సో అందుకని నేను పక్కకు వచ్చేసాను. కొంచెం లైట్గా అది అక్షంతలో కొంచెం వేసాను. మా అమ్మ అయితే నెక్స్ట్ అయితే పెట్టింది. అదండి మా అమ్మ పెడితే చక్కగా తింది కదండి. చూడండి మళ్ళీ హ్యాపీగా ఉంటుంది మా అమ్మ అయితే. సో నెక్స్ట్ అయితే నేను కేక్ తీసుకుని తినేస్తున్నాను. ఇంకా బోరు కొట్టి మొత్తం వాళ్ళందరూ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అది తీసుకొని మొత్తం చేసుకొని కోసి అంటే వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా. సో అందుకని నేనైతే పక్కకు అయితే వచ్చేసాను. ఇంకా పక్కకు వచ్చి అయితే తినేస్తున్నాను. సో ఈవినింగ్ అయితే నైట్ అయితే మా అక్క వాళ్ళు అయితే వచ్చారు. ఈవినింగ్ అయితే వచ్చారు. ఈవినింగ్ వచ్చి ఇంకొక కేక్ అయితే ఆర్డర్ పెట్టారు. ఈవినింగ్ అయితే కట్ చేయలేదు. సో నేనైతే మా అక్కతో కలిసి అయితే మా అక్క అయితే హోంవర్క్ చేస్తుంది. సో నేను కూడా అయితే అక్కకి హార్డ్ వర్క్లా ఉందనేసి నేను కూడా అయితే చేస్తున్నాను హోంవర్క్ అయితే మా అక్కది. నేనైతే తెలుగు రాస్తున్నాను, మా అక్క అయితే మ్యాథ్స్ అయితే రాసుకుంటుంది. సో నేనైతే మా అక్క అయితే లైన్స్ డ్రా చేస్తుంటే నేనైతే ఇంకైతే తెలుగు అయితే రాస్తున్నాను. ఇంతలోకి అయితే పక్కన నుంచి మా అన్నయ్య అయితే వచ్చాడు. మా అన్నయ్య వచ్చి చూడండి ఇప్పుడు అయితే డాన్స్ చేస్తాడు. సో నెక్స్ట్ అయితే అందరూ అయితే డిన్నర్ అయితే చేస్తున్నారు. ఇంకా మొత్తం ఫస్ట్ అయితే కూర్చుని. సో నెక్స్ట్ అయితే బర్త్డే గర్ల్ అయితే చూడండి డ్రింక్ అవుతుంది క్యూట్గా స్వీట్గా మొత్తం మేకప్ అయితే మొత్తం చేసేసుకుని. సో మా ఆకాశ పొట్టుగా అయితే చూడండి కూర్చుని తింటుంది తను కూడా అయితే. బట్ తినకూడదు, మరి ఏం చేస్తాం బర్త్డే కదా, సో తినేయాలంతే. సో చూస్తున్నారు కదా 2 కేక్స్ అయితే ఆర్డర్ పెట్టామని. సో 2 కేక్స్ అయితే వచ్చేసాయి చూడండి. అదిగోండి మొత్తం లోపల అందరూ అయితే హడావిడి చేస్తున్నారు. లోపల నుంచి ఎవ్వరు బయటికి రావట్లేదు. మా జాన్స్ పిన్ని మొత్తం అందరూ. అదిగోండి మా అక్క వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. మా మను అన్నయ్య కూడా హడావిడిగా చేస్తున్నారు. మా జాన్స్ పిన్ని అయితే ఇంకైతే క్యాండిల్ అయితే వెలిగిస్తుంది, అది చూస్తుంది. మా చెల్లికైతే భయం వేసి అయితే పక్కకు వచ్చేసింది. సో నెక్స్ట్ అయితే క్యాండిల్ అయితే మొత్తం పెట్టేశారు. మొత్తం మా చెల్లె క్లాప్స్ కొట్టుకుని చేసుకుంటుంది. మొత్తం ఎవరైతే బయటికి రావట్లేదు. మా చెల్లి కామర్చిందంతా మా చెల్లె చేసుకుంటుంది. క్లాప్స్ కొట్టుకుని అటు ఇటు చేస్తుంది, తిరుగుతుంది. మొత్తం మా ఆకర్ష పొట్టుగా అయితే ఫుల్ ఖుషిలో ఉంది. మొత్తం కేక్ ఎప్పుడు కట్ చేస్తారని మొత్తం హ్యాపీ బర్త్డే అని చెప్తుంది. మొత్తం మా చెల్లి అయితే ఓదమంటుంటే అయితే ఓదట్లేదు. నెక్స్ట్ అయితే ఊదేసిన తర్వాత మా మమ్మీ మా డాడీ అయితే కేక్ అయితే కట్ చేయించారు. ఫస్ట్ అయితే చాక్లెట్ అయితే కట్ చేయించారు, ఎందుకంటే చాక్లెట్ బాగా కేక్ కాబట్టి. సో పింక్ కలర్ కేక్ అయితే మా పెద్దనాన్న వాళ్ళు అయితే తీసుకొచ్చారు. సో ఆ కేక్ అదైతే. సో నెక్స్ట్ అయితే మా డాడీ మా మమ్మీ మా చెల్లిగా అయితే పెట్టేస్తున్నారు. ఇంకా మా డాడీ అయితే ఫస్ట్ పెట్టారు. సో నెక్స్ట్ అయితే మా మమ్మీ పెట్టారు మొత్తం. నెక్స్ట్ అయితే మా చెల్లి అయితే పెడుతుంది మా మమ్మీకి మా డాడీకి. అదిగోండి మా డాడీకి పెట్టేసిన తర్వాత మా మమ్మీకి పెట్టేశారు. సో నెక్స్ట్ అయితే నేను అవైతే ఫొటోస్ అయితే నేనైతే ఇక్కడ అయితే యాడ్ చేస్తున్నాను. అదిగోండి నెక్స్ట్ అయితే మా పెద్దమ్మ అయితే వచ్చి కేక్ కట్ చేయించారు. సో నెక్స్ట్ అయితే మా మామ మా సత్యత్త ఇంకా మా ఆకర్ష పొట్టిది కూడా వెళ్ళారు కేక్ కట్ చేయించడానికి. సో చూస్తున్నారు కదా అదిగోండి కేక్ కట్ చేయించారు. మా ఆకర్ష పొట్టిది అయితే ఇంకా కేక్ కట్ చేయించుకుని తింటా ఉంది. మాకైతే నవ్వుకున్నాం, ఫుల్గా నవ్వేసుకున్నాం, ఎందుకంటే నవ్వొచ్చి అంత చేసింది. సో నెక్స్ట్ అయితే మా అజయ్ అన్నయ్య అయితే వచ్చాడు. మా అన్నయ్య వచ్చి తినిపించారు. నెక్స్ట్ అయితే మా జాన్స్ పిన్ని వాళ్ళైతే కట్ చేయించారు. సో నెక్స్ట్ అయితే నేనైతే స్మాల్ గిఫ్ట్ అయితే మా చెల్లికైతే ఇచ్చాను. అది కూడా అదే ఇచ్చాను. ఇంకా అయితే అందరూ అయితే చుట్టాలు మొత్తం అందరూ అయితే వెళ్ళారు ఇంకా పండుకోవడానికి. సో మొత్తం అయితే అయిపోయింది సెలబ్రేషన్. సో అదైతే నేనైతే మీకు క్లియర్గా చూపించలేదు కాబట్టి క్లియర్గా అయితే చూపిస్తున్నాను. అదండి మొత్తం క్లియర్గా అలా చాలానే రాశాను అండి. ఓకే, అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మొత్తం చూస్తున్నారనుకుంటున్నాను. అదిగోండి గిఫ్ట్ అయితే అదే మొత్తం నేనైతే ఇచ్చింది. సో ఓకే, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, విష్ టు ఆల్, బాయ్.